హలో నమస్కారం అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అమెరికా తమిళమ్మాయి. ఇవాల్టి స్పెషల్ వీడియో ఏంటంటే మా అమ్మమ్మ గార్డెన్ టూర్. నాలాగే ఎంతోమందికి అమ్మమ్మ ఇల్లు అంటే అదొక ఎమోషన్ అనమాట. అదేదో ఒక తెలియని బాండింగ్. ఇయర్లీ వన్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ ఇన్ వన్స్ వెళ్ళినా కానీ యూ విల్ హ్యావ్ టన్స్ ఆఫ్ మెమరీస్ అసోసియేటెడ్ టు దట్ వన్ ప్లేస్. అలా ఈ గార్డెన్లో వీవ్ హ్యాడ్ టన్స్ ఆఫ్ మెమరీస్ యాజ్ కిడ్స్ అనమాట. ఆల్ మై కజిన్స్ లిటరలీ గ్రూ అప్ హియర్. ఈవినింగ్ అయితే చాలు సమ్మర్ హాలిడేస్లో 4 o'clock తర్వాత కంపల్సరీ మేము బయట ఉండాల్సిందే. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ రూల్. సో చాలా బాగుండేది. అమ్మమ్మ చేసిన మురుకులు, 7 cup స్వీట్స్ అన్నీ తింటూ గేమ్స్ ఆడుతూ అండ్ ఆల్సో పిల్లలం మేము చాలా హెల్ప్ చేసేవాళ్ళం అనమాట. క్లీనింగ్కి కానివ్వండి, లేకపోతే పూలు ప్లక్ చేసి ఇవ్వడము, అలాంటి ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇట్ యూస్ టు బీ అ వెరీ చిల్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనమాట. ఇట్స్ బిన్ సెవరల్ ఇయర్స్ కజిన్స్ అందరం కలిసి ఒకే ఇంట్లో అలా గార్డెన్లో చిల్ అవుతూ ఇంట్లో తింటూ ఉండడం. ఐ రియలీ హోప్ ఇట్ happens sometime in the near future. Fingers crossed. And let's go into the vlog. For privacy reasons నేను ఏ ఊరు అనేది లాస్ట్ వరకు డిస్క్లోజ్ చేయను అండ్ ఆల్సో నేను హోమ్ టూర్ కూడా చేయను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుండేదే ఇల్లు అనమాట. ఆ ఇంటికి ట్వైస్ ది సైజ్ గార్డెన్ ఉంటుంది. ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి ఈ గార్డెన్లో ఏదో ఒక చేంజ్ ఉంటుంది. ఒకప్పుడు ఈ సైడ్ ఫుల్గా గార్డెన్ ఉండేది అండ్ పైన నేను చూపించేటట్టు అక్కడంతా కూడా చెట్లు పెట్టేది. సో అవన్నీ క్రాల్ అయి బయటికి పడేది. సో ఇట్ యూస్ టు లుక్ బ్యూటిఫుల్. ఇంతకంటే చాలా బాగుండేది. ఇది ఫ్రంట్లో వెరాండా అనమాట. ఈ వెరాండాలో కూడా రకరకాల చెట్లు ఉండేటివి. మోస్ట్లీ క్రీపర్సే పెంచేది ఈ ఏరియాలో. సో దట్ అది కింద అలా పడుతూ ఉంటే ఆ లీవ్స్ క్రాల్ అవుతూ ఉంటే ఇట్ లుక్స్ వెరీ నైస్ చూసేటప్పుడు. అండ్ ది మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ అబౌట్ దిస్ ఏరియా వచ్చేసి మాకు పిల్లలకు వాన పడితే ఎంత బాగుండేదో. అండ్ ఆల్సో మా ప్రతి ఫ్యామిలీ ఫోటో మోస్ట్లీ ఇక్కడే ఉండేది. లెట్స్ టేక్ అ లుక్ ఎట్ ది గార్డెన్ ఇన్ డీటెయిల్. ఇవన్నీ రా మూమెంట్స్ అనమాట. సో ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్. ఈ తులసి చెట్లు మా అమ్మమ్మ పిల్లే. అది శిలానా దాని పేరు? శిలా కొడుక. ఓకే, ఇది మునగాకు కదా? మునగాకు. అది హైబిస్కస్. అది హైబిస్కసా? ఓ అవును, అదే హైబిస్కస్. రైట్. ఇదేం చెట్టు? ఏం తెలియదు. ఏం మా క్రోటనా ఇది? క్రోటన్స్. ఓ ఇది ఇది ఏంది? దీన్ని ఏమంటారు? కనకాంబరాలు. నాకు నచ్చని పువ్వు. ఇది ఎత్తి పెట్టాలంటారు, నాకైతే కోపం వస్తుంది. ఇవి ఇవి ఏదో పేరు బళ్ళే ఉంటాయి. ఏనుగుదంతా అదే వంకాయలు ఉంటాయి. అదే నేను యాక్చువల్లీ చూసా పొద్దున వంకాయలు, కానీ అప్పుడు వాన పడిందని నేను. కానీ బలుంది వంకాయ. ఓ అక్కడ కూడా ఇంకోటి యాక్చువల్లీ ఉంది, కానీ వీడియోలో కనపరాదు అనుకుంటా. ఓ ఇంకా ఉండే పర్పుల్గా. ఈడుంది వంకాయ. తమలపాకులు, మందారము. ఇది పసుపు. ఇది పసుపా? ఇదా పసుపు? ఓ అది కింద రూట్స్ వచ్చేసి పసుపు అనమాట. ఓకే. ఇప్పుడు చామగడ్డ అంటే దీని రూట్స్ వచ్చేసి చామగడ్డ. ఓకే. ఇదేం ఏం ఇది? వాసన రాని మల్లెపూలు కదా ఇది? సుక్కు మల్లెలు. కరెక్ట్. అదే బట్ పూలు ఎంతసేపు అయినా అట్లే ఉంటాయి ఫ్రెష్ గా. మునగాకు. ఇదేంది? ఇదేం చెట్టు? సందు దొరికిన చోట అంతా ఏదేదో. ఓ బచ్చలాకు, శంకు పుష్పము. అదా ఇది? మరి ఇది పూలు పోయలేదు. అవును, చిన్నది. ఓ ఇది కదా, ఇది మనము వత్త కొలంబులో వేస్తాము అది కదా? ఇది కాదా? సుండక్క కదా ఇది? ఇది నల్లేరు. ఇదేంది? ఇది వెల్లార కీర. ఇది ఆ కీరనా? మన ఇంట్లో ఉండదు చూడండి. ఇది లోటస్ ఉన్నట్టు ఉండదు. అట్లే ఉంటుంది. సరస్ బనానా. ఇది బనానానే కదా? ఇది బనానా. అదేం చెట్టు? అది ఇది పారిజాతం. పగడమల్లినా ఇక్కడ ఏందబ్బా మంచి వాసన వస్తుంది. అయ్యే
ఇది ఒక ట్రెషర్ హంట్ లాగా పోతానే ఉంటుంది. అదే మునక్క ఇది ఇంకా పెద్ద వస్తాయంట. లేకపోయలేదులే. ఏది బిర్యానీ ఆకు ఇది లేదు చెప్పినాడు. ఇది యాక్చువల్ గా షుగర్ కు ఏదో చాలా వాటి కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. ఓహో ఇది దీని పేరేంది? సరే ఊరు కట్ట తినాలంటున్నా. ఇది దీని పేరేంది? సరే ఈ ఆకు పేరేంది? ఏదో పేరు బాబాయ్ నండి చెప్తాడు. నిన్న నన్ను కూడా అడిగినాడు. ఇది 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 కదా గోరెంటాకు కదా? ఏంది గోరెంటాకు? దండిగా ఉంది పా. ఇది వచ్చేసి మన్నతకాళి. ఇవి కూడా సుండక కుళంలో వేసుకుంటారు. పెద్ద కుళంలో గింజలు తెలుసు. ఇది బాగా స్వీట్ గా ఉంటాయి కదా, నాకు కావాలా. కడుపు నొప్పికి దగ్గుకు చాలా మంచిది ఏమా. అదే నేను చెప్పిండేది ఇందాక, నువ్వు కాదంటే. ఇది బిర్యానీ ఆకు బే లీఫ్. ఇది గొయ్య. ఓ ఇది డ్రై చేసి మనకి అంగళ్ళల్లో అమ్ముతారు. ఏది? ఓ ఇదేనా? మరి అంగళ్ళల్లో అంత చిన్నదిగా ఉంటది, ఇదే ఇంత పెద్దదిగా ఉంది. ఇది ఇంత పెద్దదిగా ఉండదు, అంగళ్ళల్లో అట్లా చిన్నదిగా ఉంటది కదా. ఇట్లే ఉంటది, బాగా నీట్ కట్ చేసి. ఓకే ఇదే బిర్యానీ ఆక. ఇంత పెద్ద గోరంటాకు చెట్ట. చూపి చూపి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 to 20 మునక్కాయలు హార్వెస్ట్ చేసుకొని నేను యుఎస్ దాకా తీసుకొచ్చానమాట. మీరు ఆ మునక్కాయల్ని వాష్ చేసి కట్ చేసి ఒక జిప్లాక్ కవర్లో వేసి ఫ్రీజ్ చేసి పెట్టుకొని మీరు ట్రావెల్ చేసేటప్పుడు తెచ్చుకోవచ్చు అనమాట. ఏమీ అవ్వదు. ఇక్కడ మమ్మీ అండ్ అమ్మమ్మ చాలా తిప్పలు పడి కోసారనమాట. అబ్బా ఎంత పెద్దది అసలు. ఇది నా హైట్ కుంటుందేమో. ఇది మన హైట్. ఒక సెకండ్ ఉండు నీ హైట్ కొడతాను. ఓ నీ నడుముకి వచ్చింది అసలు. ఎంత హైట్ కదా. అదే పోతానే ఉంది ఇది అసలు. నేను మోస్ట్ ఆఫ్ ది పార్ట్కి ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు బికాజ్ ఇట్ జస్ట్ డిడ్ంట్ మేక్ సెన్స్. ఆ న్యాచురల్ మూమెంట్స్లో మా అమ్మమ్మ ఇద్దరు వాళ్ళు కలిసి ఆ గార్డెన్ గురించి మాట్లాడేది వుడ్ మేక్ బెటర్ సెన్స్. కాబట్టి నేను సరే ఓకే అని ఆ రా మూమెంట్సే వదిలేసా. ఓ యా చిన్ని వాళ్ళు ఉన్నాయి అసలు నిమ్మకాయలు ఫుల్గా. ఓ ఆడా నేను ఆల్మోస్ట్ 7 years తర్వాత వచ్చాను కాబట్టి ది గార్డెన్ హ్యాడ్ చేంజ్డ్ అ లాట్. అంటే ఇట్ యూస్ టు బీ మచ్ బిగ్గర్ అండ్ ఇంకా చాలా చెట్లు ఉండేటివి. ఇంత దూరంగా ఉండేది కాదు. ఈ స్టెప్స్ డిఫరెంట్గా ఉండేది. అప్పుడు స్టెప్స్ ఇలా ఫ్రంట్కి కాకుండా అలా కిందికి దిగేటట్టు ఉండింది. అండ్ ఈ స్టెప్స్ ఎండ్ అయ్యే చోటు చూసారా, అక్కడ ఒక పెద్ద బాదం చెట్టు ఉండింది. చాలా ఏండ్లు ఉండింది అనమాట. It used to be our favorite spot in fact. But convenience factor and also బాదం చెట్టు ఏదో పురుగు పడిందో ఏదో చెప్పారు. దానివల్ల దే హ్యాడ్ టు లెట్ ఇట్ గో, కట్ డౌన్ చేసేసి అక్కడ ఫుల్గా సిమెంట్ లాగా వేసి కవర్ చేసి అక్కడ కొంచెం ఎక్స్ట్రా పార్కింగ్ స్పేస్ ఫర్ కార్స్ అండ్ 2-wheelerకి వదిలేశారు. ఇప్పుడు పైన మీకు అక్కడ ఒక మెద్ద చూపిస్తున్నాను కదా, అక్కడ పైన ఇంకొక 2 bedroom పోర్షన్ ఉంది. సో అక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళతో మేము ఫ్రెండ్స్ అయిపోయే వాళ్ళం. అండ్ వీ యూస్ టు హ్యావ్ అమేజింగ్ టైం. పైనే ఉండేవాళ్ళం, అసలు కిందికి వచ్చే వాళ్ళమే కాదు. అండ్ అక్కడే మేము ఎక్కువ వడియాలు కూడా పెట్టేవాళ్ళం అనమాట. చాలా ఊర్లలో స్ట్రీట్ థియేటర్ ఇస్ వెరీ కామన్. అలాగే ఒకరోజు మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ ఇలా ఇంటింటికి వచ్చి చిన్న చిన్న స్కిట్స్ వేశారనమాట. సో హియర్ గోస్ స్మాల్ స్నిపెట్స్ ఆఫ్ ఇట్. చూశారు మాది లంకాపురి పట్టణం, లంకా నగరము. మా అన్న రాముల బ్రహ్మ, మీ అన్న రావణుడు, మా యొక్క తాతకి, మీ అక్క తాత కళ్ళు చూడు, చేప కళ్ళు. నాలాంటి అందమైన స్త్రీ పులివెందులో ఉందా? పులివెందుల కాదు.
ఎవ్రీ ఆర్ట్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. నాకు డ్రామా, థియేటర్, మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ ప్రతిదీ చాలా ఇష్టం. సో అందుకే నేను చూసిండేది మీరు కూడా చూడాలనుకొని ఇలాంటి స్మాల్ స్నిప్పెట్స్ యాడ్ చేశా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చాలా వింతగా ఉండొచ్చు, బట్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం ఎంకరేజ్ కూడా చేయాలి. ఓకే, లెట్స్ స్విచ్ బ్యాక్ ఇన్ టు అవర్ గార్డెన్ టూర్. ఇప్పుడు అక్కడ కనపడేది కుంకుడుకాయ చెట్టు అనమాట. కుంకుడుకాయ అంటే మీలో ఎంతమంది తెలుసు? అంటే ఇట్స్ నథింగ్ బట్ సోప్ నట్ అనమాట, ది ఓల్డెన్ డేస్ షాంపూ. ఒకప్పుడు మమ్మీ ఆర్ అమ్మమ్మ ఇది మాకు తల్లో వాడితే మేమైతే చిచ్చి ఇది ఎవరు వాడతారు, మాకు షాంపూలే కావాలి అనేవాళ్ళం. ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే, వీ రియలీ విష్ వీ డిడ్ంట్ యూస్ టూ మచ్ షాంపూ. ఎవ్రీ షాంపూ దట్ యూ ఫైండ్ అట్ ది స్టోర్ ఈజ్ అడల్ట్రేటెడ్, అంతే కల్తీవి అనమాట, ఏ బ్రాండెడ్ షాంపూ అయినా. ఇన్ఫ్యాక్ట్ యూఎస్లో ఇప్పుడు ఈ సోప్ నట్కి చాలా పెద్ద డిమాండ్ ఉంది. ఇదే సోప్ నట్ ఎంత ఈజీగా ఇండియాలో దొరుకుతుందో యూఎస్లో అస్సలు దొరకదు, కాబట్టి అక్కడ డిమాండ్ చాలా పెరిగిపోయి చాలా ఎక్స్పెన్సివ్గా అమ్ముతున్నారు. నాకైతే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. సో ఇండియాలో ఉండేటైతే మీకు సోప్ నట్ యాక్సెస్ ఉంటే డెఫినెట్లీ సోప్ నట్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూస్ చేయండి షాంపూల కంటే. దీని గురించే అనమాట ఇంతసేపు నేను మాట్లాడిండేది. కుంకుడుకాయలు ఒక బకెట్ నిండా ఉండింది. ఇమ్మిగ్రేషన్లో వదలరనే ఏకైక కారణంతో నేను కొద్దిగా తీసుకొని వెళ్ళాను అండ్ ఇట్ స్మెల్స్ అమేజింగ్ యాజ్ వెల్. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి కంటెంట్ ఉండే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే అవి కూడా సజెస్ట్ చేయండి, నేను అవి కూడా షూట్ చేసేదానికి ట్రై చేస్తాను. ఐ హ్యావ్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కమింగ్ అప్, సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఇట్లు మీ అమెరికా తమిళమ్మాయి. బాయ్.